ప్రముఖ సినీ నటుడు మక్కల్నీది మయం పార్టీ అధినేత కమల్ హాసన్ త్వరలో రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీతో ఒప్పందం చేసుకున్నారు. 2025 జూలైలో ఖాళీ అయ్యే రాజ్యసభ సీటును కమల్ హాసన్ తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో కమల్ హాసన్ చర్చనీయాంశమయ్యారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీ డీఎంకే పార్టీతో కలిసి ఇండియా బ్లాక్తో జట్టు కట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా ఎంఎన్ఎం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా తమిళనాడు, పుదుచ్చేరిలోని 39 లోక్సభ స్థానాల్లో డీఎంకే కూటమికి మద్దతివ్వాలని నిర్ణయించింది. బదులుగా 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్ఎం కోసం ఒక సీటు కేటాయించేందుకు డీఎంకే అంగీకరించింది. ఈ ఒప్పందం ప్రకారమే కమల్ హాసన్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో సమావేశమై ఒప్పందంపై సంతకం చేశారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ, పదవుల కోసం కాదు, దేశం కోసం కూటమితో చేతులు కలిపాను అని చెప్పారు. అయితే 2025 జూన్లో తమిళనాడు నుంచి 6 రాజ్యసభ సీట్లు ఖాళీ అవనున్నాయి. కమల్ హాసన్ 2018లో మక్కల్నీది మయం పార్టీని స్థాపించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 3.72% ఓటు షేర్, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2.62% ఓటు షేరు సాధించినప్పటికీ ఎంఎన్ఎం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 2021లో కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో కమల్ హాసన్ స్వయంగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో 1728 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఓటములు ఎంఎన్ఎం రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ కమల్ హాసన్ తన రాజకీయాలను కొనసాగించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి మద్దతివ్వడం ద్వారా తమిళనాడులో ఇండియా బ్లాక్ 39 సీట్లను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. తమిళ భాష, సంస్కృతి, రాష్ట్ర హక్కులపై గట్టిగా నిలబడే కమల్ హాసన్ రాజ్యసభలో తమిళనాడు ప్రయోజనాలను గట్టిగా వినిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.